పెట్టుకున్నావా? సరే సరే. సీతమ్మ పడుకో పడుకో పడుకో. రామా పడుకో. అదమ్మా పడుకున్నావమ్మా. కాళ్ళు చూడు ఎలా ఉంచుకొని పడుకున్నారు చక్కగా. కాలు సాపుకున్నావా? రుక్మిణి, మహాతల్లి రుక్మిణీదేవి నెమరేసుకుంటున్నావా? భవాని అమ్మ, గంగా భవాని పడుకో పడుకో పడుకో. వచ్చానులే పడుకో పడుకో. నువ్వేం చేస్తున్నావు అమ్మా? మహాలక్ష్మమ్మ పడుకో. పతిదేవి అమ్మా పడుకో. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, గన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండేడి అమ్మ దుర్గా. మా అమ్మ కవిత్వ పట్టుత్వల సంపదలు ఇచ్చేదో కాకమ్మా. బంగారు తల్లి పడుకమ్మా పడుకో. మా అమ్మ నన్ను అన్న మా అమ్మ పడుకో. కొమ్ములు వస్తున్నాయా నీకు? ఇప్పుడే వస్తున్నాయిరా మంచి కొమ్ములు. అమ్మ పక్కనే పడు. అమ్మ పక్కనే. ఓకే ఓకే. పడుకమ్మా పడుకో పడుకో. బంగారు తల్లి పడుకో 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 పడుకో. పడుకోలే లేకపో పడుకో అన్నాగా. పడుకో. ఏమంటున్నాడు నందీశ్వరుడు? ఏమంటాం లేదా? పడుకోడా. నేను అందరికి పెద్ద ఈమె లలితా మహాతల్లి, లలితా వనవాసిని, కదంబ వనవాసిని. ఊరి గోరింటాకు పెట్టారు నీకా? పడుకో. ఎర్రాయినా నీ గోరింటాకు పెట్టలేదా? అయ్యో బంగారు తల్లి, నువ్వు పెట్టించుకోలేదా? ఓ అమ్మ గదే, రేపు పెడదాంలే. బాధగా ఉందా నీకో? ఇస్తున్నావా? ఈయన పెట్టుకున్నాడంట గోరింటాకు, అది చూపిస్తున్నాడు. నేను పెట్టుకుని అది చూడని. బంగారే పెట్టుకో పెట్టుకో. నువ్వు పెట్టుకున్నావా? అమ్మా సుమతి పడుకో అమ్మా పడుకో పడుకో. వీటన్నిటినీ కాపలా కాస్తున్నావా చిన్ని కృష్ణయ్య? కోటికి గట్టేసిందా? శ్రీ వెంకటేశ్వర, 7 కొండల మీద వెంకటేశ్వర, నన్ను కన్నా నా తండ్రి. రాధాకృష్ణులు, మా రేవూరులో ఉన్న రాధాకృష్ణులు మీరేనా? బంగారు తల్లి ఎట చూస్తుందో చూడు మా అమ్మ. మా నాన్న ఆవులన్నీ కాశాడు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు, ప్రపంచానికి అందించాడు. కృష్ణ పరమాత్ముడు ఆవులు కాశాడు. గోవర్ధనగిరి ధర్మ సంస్థాపన చేశాడు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వరుడిగా పైన నిలబడుకొని ఉన్నాడు.